సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే పెట్టుకుని నాశనం చేస్తున్నారని ఉస్మానియా వర్సిటీలో 2 పరీక్షలకు ఒకే ప్రశ్నాపత్రం ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆక్షేపించారు. ఇంత జరిగినా ఈ ఘటనలో ఒక్కరికి షోకాజ్ నోటీసు ఇవ్వడం లేదని, ఉపకులపతి, రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నోరు విప్పడం లేదని శ్రవణ్ మండిపడ్డారు. ఇంగ్లీష్ చదువుకోవడాన్ని తప్పుపడుతున్న రేవంత్ రెడ్డికి విద్యాశాఖ ఎందుకని ప్రశ్నించారు. గురుకులాలు, హాస్టళ్లను పట్టించుకోవడం లేదు కానీ 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు పెడతారని ఎద్దేవా చేశారు. ఒకటే పేపర్ ఇచ్చినారు. 25వ తారీఖు నాడేమో సిలబస్ ఏమైనప్పుడు పేపర్లు అయితే వేరు ఉండాలి కదన్నా. అంటే ఈ పేపర్ లీక్ అయింది, బయటకు వచ్చేసింది. ఈ పేపర్ నిర్లక్ష్యం కాదా, బాధ్యతారాహిత్యం కాదా? వీళ్ళందరి పైన ఒక వైస్ ఛాన్సలర్ ఉంటాడు. ఈ వైస్ ఛాన్సలర్ పైన విద్యాశాఖ మంత్రి ఉరఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. 2 పరీక్షలకు ఒకే ప్రశ్నపత్రం ఇచ్చినటువంటి ఒక ఏకైక ఘనపాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇదే సమగ్ర శిక్షా అభియాన్కు సంబంధించిన అంశం. ఇది గుజరాత్ లాంటి రాష్ట్రాలలో బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి ఒక సంస్థలన్నింటినీ కూడా 100 కోట్ల రూపాయల టెండర్లు ఆ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. పిల్లల జీవితాలతో చెలగాట మాట్లాడే ఒక హక్కు ఎక్కడిది నీకు?